హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు బ్లాగ్ అనేది షూట్ చేశాను. ఇంకా శుక్రవారం కదా, ఉదయాన్నే లేచి ఫస్ట్ బయట కసులు కొట్టేసి బండలు తుడిచి గడపంతా కడిగేసాను అనమాట. తర్వాత ఇంట్లో ఇంకా కసులు కొట్టి బండలు తుడిచి ఇంకా బండలు తుడిచిన తర్వాత స్నానం కాదు, ఇంకా చేతితో ఉతకాల్సిన బట్టలన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఉతికేసాను. పిల్లల యూనిఫామ్స్ ఊరు వెళ్ళినవి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు హెల్త్ బాగలేదన్నమాట. ఇంకా 2 రోజులు ఏ పని చేయలేదు. తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ వాటితో పాటు పనులన్నీ పెట్టుకున్నాను కదా, ఇంకా బట్టలు అయితే ఉతుకోలేకపోయాను. ఇంకా ఈరోజు ఇంకా కసులు కొట్టి బండలు తుడిచి ఇంకా బట్టలు ఉతికి స్నానం చేసి పూజ అనేది చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ సేమియా ఉప్మా అయితే చేసుకున్నాను, నాకు నా కూతురికి అనమాట. చిన్నోడు ఊరికి వెళ్ళాడు. ఇంకా మా ఆయన నాకు టిఫిన్ ఏం వద్దన్నారు అనమాట. ఇంకా దానికోసం మా ఇద్దరికి ఇలా సేమియా ఉప్మా అయితే చేసుకున్నాను. మంచిగా పొడి పొడిగా వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఉప్మా కంటే సేమియా ఉప్మానే కొంచెం ఇష్టం అనమాట నాకైతే. మా చిన్నోడు అస్సలు తినడు, పెద్దోడు తింటాడు కానీ పాప తింటుంది కానీ వాళ్ళ డాడీ చిన్నోడు అస్సలు తినారనమాట. ఒకవేళ తినాల్సి వస్తే అప్పుడు ఓకేగా తింటారు, ఇష్టంగా కాకుండా అనమాట. అంతే, మంచిగా పొడి పొడిగా బాగుండింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఈ పనులన్నీ అయిపోయి టిఫిన్ తినేసరికి 10 అయింది అనమాట. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఈరోజు చికెన్ తెచ్చుకున్నాము, చాలా రోజులు అయిపోయింది అన్నట్లు. ఇంకా సరే చికెన్ అన్నది తిందామని ఈరోజు చికెన్ తెప్పించుకున్నాం అనమాట. చికెన్ అయితే చేస్తున్నాను, ఓన్లీ చికెన్ చపాతీ చేస్తున్నాను అంతే. ఇంకా ముందు రోజు అన్నం వండిందనమాట, ఇంకా వండినా అయిపోదు అన్నట్లు ఇంకా చికెన్ చపాతీ ఒక్కటి చేసేస్తున్నాను. చికెన్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయితే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మామూలుగా చికెన్ ఎలా చేసుకుంటామో అలానే చేస్తాను అనమాట. ఇంకా చికెన్లో అన్నీ కలిపి పెట్టేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఉప్పు కారం పసుపు ఇవన్నీ కొంచెం కలిపి పెట్టేసి కొంచెం పెరుగు వేసి పక్కన పెట్టేస్తాను. కొంచెం ముక్కలు అనేది ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట ఇలా కలిపి పెట్టేసాము అంటే. ఇంక ఇదిగోండి హౌస్ క్లీనింగ్ అని చెప్పాను కదా, ఇంకా లాస్ట్ బ్లాగ్లో అన్నీ చూస్తే అర్థమవుతాయి. ఇంకా వంట చేసుకుంటూ చిన్న చిన్న సామాన్లు అన్నీ తీసి కడగడం స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టోర్ రూమ్లో వచ్చేసి ఇక్కడ 2 ఊళ్ళు ఖాళీగా ఉన్నాయి కదా, కప్స్ పెట్టినది పైన ఒకటి, కొన్ని గాజు కప్స్, టీ కప్స్, ఇంకా అలాగే ఈ బూస్ట్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఇంకా దినుసులు అవన్నీ వేసుకుంటాను అనమాట, మసాలా దినుసులు అవన్నీ. ఇంకా అవన్నీ కడుగుదామని పెట్టేసుకున్నాను. అవి కడిగేసి కొన్ని ఇంకా లోపు చికెన్ అయ్యింది. చికెన్ చేసిన తర్వాత చపాతీ కూడా చేసేసుకొని తినడానికైతే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ. ఇంకా నేను నా కూతురు అయితే తింటున్నాము. మా ఆయన ఇంకా డ్యూటీ నుంచి రాలేదన్నమాట. తర్వాత మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ తేనె అని తీసుకొచ్చారు. ఇది 50 రూపీస్ అంట, అంటే 50 రూపాయలు అంటే ప్యాకెట్ వచ్చేసి. ఇది ఒరిజినలా లేకపోతే ఇంకా కల్తీదా తెలియదు కానీ ఇంకా చూడాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీని మీద అయితే 150 అలా ఉందన్నమాట, అంటే 150 ఉంది. దీన్ని ఎలా వాడాలో కూడా వాళ్ళే రాసిచ్చారనమాట. ఇది ఎక్కడ శ్రీశైలం నుంచి పక్కన ఏదో ఉంటుంది కదా, అక్కడ నుంచి తెచ్చాము అన్నట్లు ఏదో అడ్రస్ మొత్తం ఇచ్చారు దీని మీద. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అన్నీ ఇచ్చారనమాట. ఇంత ప్యాకెట్ 50 రూపాయలు అంటే ఇది ఫేకే అనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకా సరే ఏదో తెచ్చినారు కదా, దాన్ని ఎలాగో వేస్ట్ చేయకుండా వాడుకోవాలి. ఇదిగోండి చూడడానికి అయితే తేనెలాగే కనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చే దాంట్లో ఏదైనా కల్తీనే వస్తున్నాయి అన్నమాట అన్నీ. ఏది నిజమో ఏది ఫేకో అర్థం అవ్వట్లేదు. ఇదంతా తీసి ఒక డబ్బాలో వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా సాయంత్రం పనులు ఏమీ లేవు అన్నట్లు ఊరికే ఉన్నప్పుడు ఇలాంటి పనులు క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బెల్లం అనే సరుకులు తెచ్చుకున్నాం అనమాట ఈరోజు. ఇంకా అన్ని సరుకులు సర్దిన తర్వాత ఇక్కడ బెల్లం ఉంది కదా, బెల్లం కూడా తెప్పించుకొని ఇలా నీట్గా మెత్తగా దంచి మిక్సీ పట్టేస్తాను అనమాట. అప్పుడు పొడి పొడిగా వస్తుంది పౌడర్ లాగా. వాడుకునేటప్పుడు టక్కున ఒక స్పూన్ తీసుకొని అలా వాడుకోవచ్చు అన్నట్లు. ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఖాళీగా ఉన్నాము బోరు కొడుతుండే అంటే ఎన్ని పనులు ఏం చేసుకోవచ్చు ఇంట్లో, ఇలాంటివి ఏవైనా సరే అనమాట. బెల్లం దంచుకోవడం కానీ, కొబ్బరి కట్ చేసుకోవడం కానీ, మిక్సీ పట్టుకోవడం కానీ, మసాలా దినుసులు కానీ, అలాంటి చాలా పనులు అయితే ఉంటాయి. ఒకటే రెండా చెప్పండి, ఎన్నైనా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ లేదనుకున్నప్పుడు పనులన్నీ అలాగే ఉండిపోతాయి. ఏదైనా సరే ఓపిక తెచ్చుకొని ఒక్కసారి పనులు చేయడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా చేసే కొద్దీ చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట. పని ఉంది, ఇంకా పెండింగ్ ఉంది అన్నట్లు నాకైతే ఇలానే ఉంటుందన్నమాట. ఖాళీగా ఉన్నానంటే బోర్ కొడుతుంది నాకు. టీవీ అలాంటిది పెద్దగా ఇంట్రెస్ట్గా చూడను, కానీ ఇంక ఇలా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను అనమాట. నేను కూడా సేమ్ మా అమ్మ లాగానే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. మా అమ్మ కూడా అంతే అనమాట, ఖాళీగా అస్సలు ఉండదు. ఇంటి దగ్గర ఉంది అంటే, ఒకవేళ పొలాలకు పనులకు వెళ్తే ఏం లేదు, కానీ ఇంటి దగ్గర ఉందనుకోండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నేను కూడా అంతే అనమాట. ఇంట్లో ఇంకా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. ఇప్పుడు చేసుకున్నాము అనుకోండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఈజీ కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు పని అనుకుంటే అప్పుడు పని ఉండదు, అప్పుడు పని అంటే ఇప్పుడు పని ఉండదు అన్నట్లు అనమాట. ఇప్పుడు చేసి పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా అవుతుంది. ఇంకా ఇక్కడ ఇదిగోండి మెత్తగా దంచాను కదా, పొడిలాగా కొంచెం దంచి ఒక రౌండ్ మిక్సీ తిప్పేస్తాను అనమాట. అంతా మిక్సీ తిప్పితే పొడి పొడిగా వస్తుంది. అదంతా ఇలా ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకొక నెల వరకు వస్తుంది అనమాట. ఇంకా పిల్లలకు పాలలో బెల్లమే వేసిస్తున్నాను కదా, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. దేంట్లోకైనా వాడుకోవాలి అంటే ఇంక ఇలా తీసుకొని టక్కున వాడుకోవచ్చు అన్నట్లు ఇలా పొడి చేసి పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు అంటే కొంచెం టైం పడుతుంది, బెల్లం కరగడానికి కూడా టైం పడుతుంది అనమాట. దానికోసం ఇలా పొడి చేస్తే వెంటనే స్పూన్ వేసి కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్లాన్గా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓపిక ఉండాలే కానీ మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇదిగోండి అంతా ఈ డబ్బా నిండా అయింది. ఈ డబ్బా వచ్చేసి కేజీ డబ్బా ఉంటుంది అనమాట. నాకు తెలిసి కిలో బెల్లం తెప్పించుకుంటే మొత్తం పొడి పొడిగా దంచి మిక్సీ పట్టేస్తే ఈ డబ్బా నిండా అయిందనమాట. ఇంక ఇది ఒక నెల వరకు అయితే ఈజీగా వస్తుంది. మా పాపకు బెల్లం పాలు, లేదు అంటే రొట్టె పాలు ఉన్నాయనుకోండి, రొట్టె చేసిన రోజు ఇంకా రొట్టె పాలు బెల్లం వేయించుకొని తింటుంది అనమాట. మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం దంచిన తర్వాత ఈ డబ్బా నిండా అయ్యిందని చెప్పాను కదా, ఇలా పొడి పొడిగా అయ్యిందనమాట. చూడండి ఇలా ఉంది. అంతా తీసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇంకా వాడేటప్పుడు టక్కుని తీసి వాడుకోవచ్చు అన్నట్లు. ఇంక ఈరోజు సరుకులు తెచ్చుకున్నాము, అవన్నీ సర్దేసుకున్నాక ఇది లాస్ట్లో పని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏం పని లేదులే, ఊరికే ఉండడం ఎందుకు అన్నట్లు పని పెట్టుకున్నాను. సరుకులు అన్నీ తెచ్చుకొని నీట్గా ఇల్లు సర్దుకున్నాను కదా, డబ్బాలన్నీ కడిగేసాను. వాటిలో ఫిల్ చేసేసి అన్ని దాంట్లో పోసి ఇంకా సర్దేసుకున్నాను. బ్లాగ్ అయితే ఎంటర్టైన్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.